హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద టెక్ ఇన్నోవేటర్స్ నెట్వర్క్ ఛానల్. టెక్ బులెటిన్ 3కి స్వాగతం. సో మనం ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి ఇయర్‌లో వచ్చే బిగ్గెస్ట్ లైఫ్ స్టైల్ డేట్స్ అయితే మన ముందుకైతే వచ్చాయి. సో అమెజాన్ నుంచి ద గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ డేస్ అనేసి సెప్టెంబర్ 27 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సేమ్ డే ఫ్లిప్‌కార్ట్ నుంచి ద బిగ్ బిలియన్ డేస్ సేమ్ డే స్టార్ట్ అవుతున్నాయి సెప్టెంబర్ 27. సో ఎవరైతే ప్రైమ్ యూజర్స్ ఉన్నారో వాళ్ళకి సెప్టెంబర్ 26 మిడ్‌నైట్ నుంచి 1 డే ఎర్లీ బిఫోర్ యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. సో మీలో ఎవరైనా కొత్తగా మొబైల్ ఫోన్స్ గానీ, ల్యాప్‌టాప్స్ గానీ, ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ గానీ తీసుకున్నట్లయితే కొన్ని డేస్ వెయిట్ చేయండి. ఇంకా మనకి డీల్స్ అనేది నోట్ డౌన్ అవుతున్నాయి కాబట్టి మాక్సిమం బెస్ట్ ల్యాప్టాప్స్ ఫర్ స్టూడెంట్స్ ఫోన్స్ పైన వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా. సో ఈ 10 డేస్ కూడా కొంచెం యాక్టివ్‌గా ఉండండి. ఎవరైతే ఎలక్ట్రానిక్స్ ఎవరైనా బై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి. ఎందుకంటే మంచి డీల్స్ అయితే వస్తాయి కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసరికి అమెజాన్‌కి వచ్చేసరికి ఐఫోన్ 13 పైన భారీ డిస్కౌంట్ అయితే ఉంది. మనకి 38,999కి అయితే అమెజాన్‌లో వస్తుంది. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు లింక్ అయితే మన డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తా, చెక్‌ఔట్ చేయండి. సో నెక్స్ట్ బులెటిన్ వచ్చేసరికి మోటోకి సంబంధించి మోటోరోలా ఎడ్జ్ 50 నియో అయితే ఈ సెప్టెంబర్ 16 లాంచ్ అయింది. సో వన్స్ ఫుల్ స్పెసిఫికేషన్స్ అండ్ కాన్ఫిగరేషన్స్ ఏంటో మనం చూద్దాం. సో మోటోరోలా ఎడ్జ్ 50 నియో వచ్చేసరికి 6.4 ఇంచ్ 120 హెర్ట్జ్ 1.5K ఓఎల్ఈడి ఎల్టీపీఓ డిస్‌ప్లేతో అయితే వస్తుంది. ప్రాసెసర్ విషయానికొస్తే మీడియాటెక్ డైమెన్సిటీ 7300 పైన రన్ అవుతుంది. అలాగే దీనిలో మెయిన్‌గా 3 కెమెరాస్ అయితే ఉంటాయి. సో మెయిన్ కెమెరా వచ్చేసరికి 50 ఎంపీ ఎల్‌వైటీ 700 సి ప్లస్ ఇది మెయిన్ కెమెరా మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అలాగే అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వచ్చేసరికి 13 ఎంపీ 3x టెలిఫోటో కెమెరా వచ్చేసరికి 10 ఎంపీ మెగా పిక్సెల్స్ అయితే ఉంటది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 32 ఎంపీ మెగా పిక్సెల్స్. అలాగే బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 4310 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ. అలాగే ఛార్జింగ్ వచ్చేసరికి 68 వాట్ వైర్డ్ ఛార్జింగ్ అయితే దీనిలో యూజ్ చేశారు. అలాగే మనం దీనిలో ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అలాగే IP68 వాటర్ రెసిస్టెంట్. దీనిలో స్పెషల్ ఫీచర్ ఏంటంటే మిలిటరీ గ్రేడ్ ఎస్టీడీ 810H సర్టిఫికేషన్‌తో అయితే వస్తుందనమాట. సో దీనిలో కొంచెం ఇదొకటి ఎక్స్‌ట్రా ఫ్యూచర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు మన డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తే చెక్‌ఔట్ చేయండి. సో నెక్స్ట్ బులెటిన్ వచ్చేసరికి మోటోకి సంబంధించి మోటోరోలా రేజర్ 50 ఇండియాస్‌లో చీపెస్ట్ ఫోల్డబుల్ మొబైల్ ఫోన్ అయితే రిలీజ్ చేశారు. దీని కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ ఏంటో మనం చూద్దాం. సో మోటోరోలా రేజర్ 50 వచ్చేసరికి మనకి ఏదైతే లోనున్న డిస్‌ప్లే ఉందో 6.9 ఇంచ్ పీఓఎల్ఈడీ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే విత్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఏదైతే మన ఎక్స్‌టర్నల్ డిస్‌ప్లే ఉందో 3.63 ఇంచ్ ఓఎల్ఈడీ ఫుల్ హెచ్‌డీ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో అయితే వస్తుంది. దీనిలో ప్రాసెసర్ విషయానికొస్తే మీడియాటెక్ డైమెన్సిటీ 7300X అయితే దీనిలో యూజ్ చేశారు. సో కెమెరా డిపార్ట్‌మెంట్‌కొస్తే దీనిలో మెయిన్ కెమెరా 50 ఎంపీ ఓఎస్‌సి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో వస్తుంది. అలాగే 13 ఎంపీ మెయిన్ కెమెరా అయితే మనం దీనిలో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 32 ఎంపీ సెల్ఫీ కెమెరా దీనిలో ఉంటుంది. అలాగే బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 4200 ఎంఏహెచ్ బ్యాటరీ. దీనిలో మనకి 33 వాట్ టర్బో పవర్‌నయితే యూజ్ చేశారు ఛార్జింగ్ కెపాసిటీ. అలాగే దీనిలో మనకి ఈసిమ్ సపోర్టివ్‌గా ఉంది. యాస్ వెల్ యాస్ ఫిజికల్ సపోర్టివ్ కూడా ఉంది. ఈ 2 మీకైతే మొబైల్ ఫోన్‌లో సపోర్ట్ చేస్తున్నాయి. సో దీని ప్రైస్ సెగ్మెంట్ వచ్చేసరికి 49,999 అయితే ప్రెజెంట్ ఉంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు మన డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఉంటది. ప్రొవైడ్ చేశాను. చెక్‌ఔట్ చేయండి. సో నెక్స్ట్ బులెటిన్ వచ్చేసరికి రియల్‌మీకి సంబంధించి రియల్‌మీ నార్జో 70 టర్బో 5G అయితే మన ఇండియాలో లాంచ్ చేశారు. ఇది స్పెషల్ ఎడిషన్ అనమాట. సో దీని కాన్ఫిగరేషన్స్ ఏంటో మనం ఒకసారి చెక్ చేద్దాం. సో ఇదొచ్చేసరికి 120 హెర్ట్జ్ ఓఎల్ఈడీ ఎస్పోర్ట్స్ డిస్‌ప్లేతో అయితే వస్తుంది. దీని కెమెరా డిపార్ట్‌మెంట్‌కొచ్చేసరికి 50 ఎంపీ ఏఐ కెమెరాతో అయితే వస్తుంది. అలాగే ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 ఎంపీ మెయిన్ సెల్ఫీ కెమెరా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ప్రాసెసర్ విషయానికొస్తే 7300 ఎనర్జీ 5G అనే ప్రాసెస్ దీనిలో వాడారు. అలాగే యాంటిట్యూడ్ స్కోర్ వచ్చేసరికి అప్రాక్సిమేట్‌లీ 7,50,000 అయితే ఉంది. సో బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 5000 ఎంఏహెచ్ బ్యాటరీ. ఛార్జింగ్ వచ్చేసరికి 45 వాట్స్ అయితే దీనిలో యూజ్ చేశారు. దీనిలో బేస్ వేరియంట్ 6 జీబీ ప్లస్ 128 జీబీ వచ్చేసరికి 16,999 అయితే ఉంది. అలాగే 8 జీబీ ప్లస్ 128 జీబీ వేరియంట్ 17,999 అయితే ఉంది. సో హైయెస్ట్ వేరియంట్ వచ్చేసరికి 12 జీబీ ప్లస్ 256 జీబీ 20,999 అయితే ఉంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు లింక్ అయితే మన డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉంటది. చెక్‌ఔట్ చేయండి. సో నెక్స్ట్ బులెటిన్ వచ్చేసరికి వివోకి సంబంధించి వివో టీ3 అల్ట్రా రీసెంట్‌గా లాంచ్ అయింది. సో దీని కాన్ఫిగరేషన్స్ ఏంటో మనం ఒకసారి చెక్‌ఔట్ చేద్దాం. సో వివో టీ3 అల్ట్రా వచ్చేసరికి 6.78 ఇంచ్ 1.5K 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఏఎంఓఎల్ఈడీ డిస్‌ప్లేతో అయితే వస్తుంది. అలాగే దీని బ్రైట్‌నెస్ విషయానికొస్తే అప్ టు 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అయితే దీనిలో మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ప్రాసెసర్ విషయానికొస్తే మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ప్లస్ 4nm ఎస్ఓసి ప్రాసెసర్ అయితే దీనిలో వాడారు. సో కెమెరా డిపార్ట్‌మెంట్‌కొచ్చినట్లయితే దీనిలో 50 ఎంపీ మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో వస్తుంది. 8 ఎంపీ రేర్ కెమెరా ఉంటుంది. అలాగే 50 ఎంపీ ఆటో ఫోకస్ ఫ్రంట్ కెమెరా. ఇదైతే మన ఫ్రంట్ కెమెరాలో 50 మెగా పిక్సెల్స్ ఆటో ఫోకస్ కెమెరాని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 5500 ఎంఏహెచ్ విత్ 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే దీనిలో ఉంది.
ఇది ఔట్ ఆఫ్ ద బాక్స్ వచ్చేసరికి ఆండ్రాయిడ్ 14 పైన రన్ అవుతుంది. అలాగే ఇది IP68 వాటర్ రెసిస్టెంట్ అండ్ డస్ట్ రెసిస్టెంట్. దీనిలో బేస్ వేరియంట్ వచ్చేసరికి 8 జీబీ ప్లస్ 128 జీబీ 28,999కి అయితే వస్తుంది. దీనిలో 8 జీబీ ప్లస్ 256 జీబీ వచ్చేసరికి 30,999కి అయితే వస్తుంది. అలాగే హైయెస్ట్ వేరియంట్ వచ్చేసరికి 12 జీబీ ప్లస్ 256 జీబీ వచ్చేసరికి 32,999కి అయితే వస్తుంది. సో, ఇది ఫుల్ స్పెసిఫికేషన్స్. సో, ఇది బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి ఏదైతే ఐక్యూ జెడ్9 ప్రో, జెడ్9 రీసెంట్‌గా లాంచ్ అయ్యాయో, సో, వివో టీ3 అల్ట్రా ఇవన్నీ కూడా మ్యాక్సిమం అంతా 5500 ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు 80 వాట్స్ సేమ్ అన్నిట్లికి కాన్ఫిగరేషన్ సేమే వాడుతున్నాయి. సో, మొబైల్స్ అయితే బానే ఉన్నాయి. నేను రీసెంట్‌గా ఐక్యూ జెడ్9 ప్రో సో, నెక్స్ట్ బులెటిన్ వచ్చేసరికి రియల్‌మీకి సంబంధించి రియల్‌మీ పీ2 ప్రో రీసెంట్‌గా లాంచ్ అయింది. సో, దీని కాన్ఫిగరేషన్స్ ఏంటో మనం ఒకసారి చెకౌట్ చేద్దాం. రియల్‌మీ పీ2 ప్రో వచ్చేసరికి 6.7 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతో అయితే వస్తుంది. అలాగే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్ హోల్ కెమెరా అయితే వస్తుంది. అలాగే దీని ప్రాసెసర్‌కొచ్చేసరికి స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 2 ఒక్టా కోర్ 2.4 జీహెచ్‌జీ ప్రాసెసర్ అయితే మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అలాగే దీని బేస్ వేరియంట్ వచ్చేసరికి 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ అయితే వస్తుంది. బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 5200 ఎంఏహెచ్ బ్యాటరీ విత్ 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. అలాగే దీనిలో మన కెమెరా డిపార్ట్‌మెంట్‌కొచ్చేసరికి 50 ఎంపీ మెయిన్ కెమెరా, అలాగే 8 ఎంపీ డ్యూయల్ రేర్ కెమెరా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 32 ఎంపీ మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. ఔట్ ఆఫ్ ద బాక్స్ ఇది ఆండ్రాయిడ్ 14 పైన రన్ అవుతుంది. దీనిలో ఎఫ్ఎం రేడియో అయితే ఉండదు. సో, అలాగే ఇది మనకి దీనిలో డ్యూయల్ సిమ్ సపోర్టింగ్‌తో వస్తుంది. సో, ఇది ఫుల్ కాన్ఫిగరేషన్స్ అబౌట్ రియల్‌మీ పీ2 ప్రో.